హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిశ క్రాఫ్ట్స్. చూస్తున్నారు కదా, ఇలా వాల్కి స్టిక్ చేసిన డెకోర్స్ ఎంత బాగున్నాయో తెలుసా. వీటికైతే జీరో కాస్ట్ అండి, ఎలాంటి కాస్ట్ లేదు వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి. ఈ మూడిట్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. ఇందులో అయితే ఫస్ట్ చేసిన రెండింటికైతే నేను ఫుల్ వీడియోస్ చేసేసి ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఇదైతే థర్డ్ దానికి సంబంధించిందనమాట. సో ఈ వీడియోలో ఇది ఎలా ప్రిపేర్ చేశారో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కార్డ్బోర్డ్ని అయితే ఇట్లా మనం స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. మిడిల్లో కూడా చిన్న సైజు స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా కట్ చేసేసుకొని మనం పెయింటింగ్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా పేపర్ అయినా అంటించేసేసుకోవచ్చు అండి. నేను ఇప్పుడు చేశాను కదా, 3 కూడా వేస్ట్గా పడేసే ఐటమ్స్తోనే ప్రిపేర్ చేశాను. వాల్ డెకోర్స్ చాలా అంటే చాలా మంచిగా అనిపించినాయి. వాల్కి స్టిక్ చేసినప్పుడు కూడా చాలా అట్రాక్టివ్గా అనిపించినాయి అనమాట వాల్కి స్టిక్ చేయగానే. సో ఇలా మనము వేస్ట్గా పడేసే ఐటమ్స్తోనే ఇంట్లో ఈజీగా వాల్ డెకోర్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే మనం పేపర్ని అయితే అటాచ్ చేసుకోవాలి, పెయింటింగ్ అయినా వేసేసుకోవచ్చు అండి. ఇలాంటి కార్డ్బోర్డ్స్ అయితే నేనైతే 4 ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. మిడిల్లో కూడా పేపర్ని ఇలా కట్ చేసేసుకొని అంటించేసేసుకుంటే మనకి నీట్గా ఉంటుందన్నమాట, బయటికి కనిపించడానికి నీట్గా అయితే ఉంటుంది. సో ఇలాంటివి ఇదే సైజులో ఇట్లాగే సేమ్ ప్రాసెస్లో 4 అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మనం 4 ఒకటే కలర్ వేసుకోవచ్చు, లేకపోతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ అయినా వేసేసుకోవచ్చు. నేనైతే రెండిటికైతే రెడ్ కలరు, రెండిటికైతే ఎల్లో కలర్ వేసాను అనమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా మనం 4 ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ 4ని మనము ఒక షేప్లో అయితే అటాచ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకోవడమే. ఇలా అయినా పెట్టేసుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా పెట్టేసుకోవచ్చు అండి. ఇట్లా సేమ్ కలర్స్ ఒకవైపు వచ్చేటట్లు, లేకపోతే అటొకటి ఇటొకటి అట్లా వచ్చేటట్టు అయితే పెట్టేసుకోవాలి. వాటికైతే నేను అంటించడానికి స్టాండ్ లాంటివి, ఏదైనా ఫ్లవర్ వాజెస్, ఏమైనా చిన్న చిన్న బొమ్మలు పెట్టుకోవడానికి వాటి మీద స్టాండ్ లాగా ప్రిపేర్ చేసుకోవడానికి కార్డ్బోర్డ్ని అయితే ఇలా కట్ చేశాను అనమాట. ఇలా కట్ చేసి దానికైతే కలరింగ్ వేసేసాను. ఇట్లా మనం వీటికి కూడా 4 అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నేను 2 కార్డ్బోర్డ్స్ని కలిపి ఒకటిలాగా ప్రిపేర్ చేశాను. ఎందుకంటే అది ఏదన్నా మనం చిన్న బొమ్మను కానీ ఏదైనా పెట్టినప్పుడు పడిపోకుండా ఉండడానికి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి 2 కార్డ్బోర్డ్స్ కలిపి ఒక కార్డ్బోర్డ్గా పెట్టేశాను. సో వీటికి నేను ఇప్పుడు స్టిక్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం అంటించేసేసుకోవడమే. 4 ఇలాగే అంటించేసేసుకోవాలండి. వాటిని అయితే 2-3 మినిట్స్ అలా మనము గట్టిగా పట్టేసుకున్నాం అనుకోండి, స్టిక్ అయిపోతాయి, డ్రై అయిపోతాయి అనమాట. అప్పుడు స్ట్రాంగ్గా ఉంటాయి అవి కూడా. దాని మీద మనం ఏదైనా ఫ్లవర్ వాజెస్ అవి పెట్టినా కూడా పడిపోకుండా ఉంటాయి అనమాట. సో ఇలా నేను 4 కూడా ఇలాగే ప్రిపేర్ చేశానండి. చూడండి, ఫైనల్గా ఇలా అయితే ప్రిపేర్ చేశాను. దీని వాల్కి కూడా స్టిక్ చేసి చూపిస్తా చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది. ఫైనల్ లుక్ అయితే ఇదండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.